భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో ఇటీవల ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. మిగతా ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఓ వారానికి వాయిదా పడ్డాయి. భారత్ పాక్ మధ్య మే 10న కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్లను మే 17 నుంచి నిర్వహించనున్నారు. పునః ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్లను డీజేలు, చీర్ లీడర్స్ లేకుండా నిర్వహించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బీసీసీఐకి సూచించారు. పాక్ మూలానున్న ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకుల మీద జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ హంగు ఆర్భాటం లేకుండా మిగతా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మే 17న జరగనున్న మ్యాచ్ తో ఐపీఎల్ పునః ప్రారంభం కానుంది. మిగతా మ్యాచ్లు ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో వేదికగా జరగనున్నాయి. లీగ్ మ్యాచ్లు మే 27న ముగియనున్నాయి. ప్లే ఆఫ్స్ మే 29న ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. అయితే విదేశీ ప్లేయర్లు ప్లే ఆఫ్స్ లో పాల్గొనే విషయంలో మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది.